అస్సాంలో ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అవినీతి విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా చాలా దూకుడుగా వ్యవహరించింది. ఒకదాని తర్వాత ఒకటి ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. కానీ బీజేపీకి చెందిన ఏ సీనియర్ నాయకుడు కూడా ఆయనను అంటే హిమంత బిశ్వ శర్మను సమర్థించలేదు. దీని గురించి అడిగినప్పుడు రాహుల్ గాంధీ అయినా గౌరవ్ గొగోయ్ అయినా రాబోయే 7 తరాల వరకు తనను ఎవరూ జైలుకు పంపలేరని హిమంత బిశ్వ శర్మ అన్నారు. అంటే ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిరాధారమైనవి. దీని కంట్రోల్ నరేంద్ర మోదీ, అమిత్ షా చేతుల్లో ఉంది. నరేంద్ర మోదీ ఇతన్ని జంప్ చెయ్యంటే ఇతను జంప్ చేస్తాడు. ఒకవేళ నరేంద్ర మోదీ అమిత్ షా కాళ్ళు పట్టుకో అంటే ఇతను అమిత్ షా కాళ్ళు పట్టుకుంటాడు. రాహుల్ గాంధీ ఒక పిచ్చోడు, ప్రభుత్వం కాదు. నేను అరెస్ట్ చేస్తాను అంటాడు. అసలు అతను పిచ్చోడు కాకపోతే నేను అరెస్ట్ చేస్తాను అని అంటారా? ఆయనేం సీఎం, ఆయనేం పిఎం, ఆయన ఒక దారిలో పోయే మనిషి. అప్పుడైతే మీరు కూడా అరెస్ట్ చేయగలరు. అప్పుడే పబ్లిక్ నన్ను అరెస్ట్ చేస్తాడు.